క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొందరు. చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. చుట్టూ ఉన్న నలుగురు చూస్తున్నారనే ఇంకితం, భయం లేకుండానే నడి రోడ్లపైనే దారుణాలు కొడిగడుతుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన కూడా అలాంటిదే. ఓ అమ్మాయిని నడి రోడ్డుపైనే ఓ అబ్బాయి అత్యంత దారుణంగా టవల్తో గొంతుకు చుట్టి చంపే ప్రయత్నం చేశాడు. అది కూడా అందరూ చూస్తుండగానే. చివరికి ఎలాగోలా ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకుంది, కానీ ఆమె గొంతు నరాలు బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిపై ఎందుకంత కోపంతో విచక్షణ మరిచి మరీ ప్రవర్తించాడు? ఎందుకు తనని చంపాలనుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అమ్రాహాలో ఓ విద్యార్థిని మెడికల్ కాలేజీలో చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాహుల్ అనే వ్యక్తితో ఆ విద్యార్థిని స్నేహంగా ఉంటుంది. ఇటీవల ఆ విద్యార్థిని వేరే అబ్బాయితో మాట్లాడుతుండడం రాహుల్ చూశాడు. దీంతో కోపంతో ఆ విద్యార్థినిపై దాడి చేయడానికి పాల్పడ్డాడు. తన మెడలో ఉన్న కండువాతో ఆమె మెడను చుట్టి పట్టపగలు చంపడానికి ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని నేల మీద పడిపోయినా కూడా వదలకుండా చంపడానికి చాలా ప్రయత్నించాడు. కేకలు పెట్టింది ఆ అమ్మాయి. దీంతో స్థానికులు వెంటనే ఆ విద్యార్థిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి ఒక అమ్మాయిని నడి రోడ్డుపై పట్టపగలే చంపాలని ప్రయత్నించిన యువకుడిపై ఆ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.